ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B పేపర్ నుంచి బ్లూ ప్రింట్ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ 1B పేపర్ నుంచి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏ ఉన్నాయి, ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ వస్తాయి, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్స్ ఫస్ట్ అయితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఇలాంటి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఒక 5 to 6 minutes వినడానికి ప్రయత్నించేయండి. సో చూడండి, ఈ వీడియోలో మనం ఈ బ్లూ ప్రింట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. దీని యొక్క నెక్స్ట్ వీడియోలో ఇందులో ప్రతి చాప్టర్ ఏదైతే ఉందో ఇందులో ప్రతి చాప్టర్ యొక్క 7 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి దీని ఒక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చూడండి, మనకి 1Bలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లోకస్. ఈ లోకస్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. కాబట్టి చూడండి, యావరేజ్ స్టూడెంట్ కూడా ఫస్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఇందులో ఈజీ చాప్టర్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ ఈజీ చాప్టర్, 7th చాప్టర్, నెక్స్ట్ 9th చాప్టర్, 11th చాప్టర్. ఒక యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే డిఫరెన్షియేషన్, నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఎవరైతే డిఫరెన్షియేషన్ కష్టంగా ఎవరికి అనిపిస్తుందో వాళ్ళు టాంజెంట్స్ అండ్ నార్మల్స్, అదేవిధంగా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చేస్తే సరిపోతుంది. ఎవరు డిఫరెన్షియేషన్ చాయిస్ కింద వదిలేవాళ్ళు వాళ్ళు ఏ చాప్టర్ చేయాలి, టాంజెంట్స్ అండ్ నార్మల్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. వీటితో పాటు లోకస్. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, అదేవిధంగా ఈజీ చాప్టర్స్. సో ఇవి చేస్తే సరిపోతుంది, పాస్ అయిపోతారు. ఎవరైతే పాస్ అయితే చాలు అని అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చాప్టర్, 4th చాప్టర్, 7th అండ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఇవి చేస్తే సరిపోతుంది. ఇందులో వచ్చేసరికి 11, ఇందులో వచ్చేసరికి 7, ఇందులో వచ్చేసరికి 14 మార్క్స్, ఇందులో 4. ఈజీగా పాస్ అయిపోతారు. అర్థం కన్నా. సో నెక్స్ట్ వీటితో పాటు నెక్స్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ నుంచి కూడా మనకి 15 మార్క్స్ వస్తాయి. అంటే ఇందులో ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్ కూడా చాలా ఈజీ. అర్థం కన్నా. సో మీరు ఫస్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, లోకస్, డిఆర్ఎస్ అండ్ డిసిఎస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఈ చాప్టర్, టాంజెంట్స్ అండ్ నార్మల్ చాప్టర్, ఇవి మీరు ఫస్ట్ చేయాల్సింది. దీని తర్వాత మీకు మంచి మార్క్స్ రావాలంటే డిఫరెన్షియేషన్ చేయండి. అర్థం కన్నా. సో ఈ డిఫరెన్షియేషన్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే స్ట్రైట్ లైన్స్. అర్థం కన్నా. సో 1, 2, 3, 4, 5, 6 ఇందులో ఏదో ఒక చాప్టర్ మీరు వదిలేసి మిగతా 5 చేసినా ఈజీగా 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కన్నా. సో ఈ విధంగా ఒక యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ చదివితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. సో వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం. ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా మీకు చాయిస్ కావాలంటే డిసిఎస్ అండ్ డిఆర్ఎస్ ఈ చాప్టర్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థం కదా, అంత ఈజీగా ఉంది. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, 100-200% వస్తుంది. సో కాబట్టి ఇలాంటి ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉంటాయో ఇవి మిస్ చేయకుండా కరెక్ట్గా ప్రిపేర్ అయితే, కష్టమైన చాప్టర్స్ వదిలేసినా ఇవి కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వచ్చేస్తాయి. అర్థం కదా. సో ఈజీగా ఫస్ట్ చాప్టరు లేదా 4th చాప్టరు, 7th చాప్టరు, 9th లేదా 11th ఇలా ఇవన్నీ చేస్తే ఈ 4 to 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఇవి చేస్తే 40 to 45 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అర్థం కదా. సో ఇంకా మంచి మార్క్స్ కోసం మీరు చేయాల్సిన చాప్టర్ ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం. దీంట్లో 7 మార్క్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది కూడా చేస్తే ఈజీగా 50 క్రాస్ అవుతారు. అర్థం కదా. సో వీటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి అని అంటే ఇందులో చూడండి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇందులో 4 మార్క్స్ సమ్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా అన్ని సమ్స్ చేస్తారో వాళ్ళు 2 మార్క్స్ సమ్స్ ఈజీగా చేయగలరు. అర్థమైంది కదా. ఫస్ట్ ఫోకస్ ఆన్ 4 మార్క్స్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 4 మార్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు 2 మార్క్స్ ఆటోమేటిక్గా చేసేయగలరు. అర్థమైంది కదా. సో ఇందులో నుంచి 8 మార్క్స్. నెక్స్ట్ ప్లెయిన్ చాయిస్ కింద వదిలేసినా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చేయండి. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. 4 మార్క్స్లో ఈజీ చాప్టర్ అంటే ఏంటంటే లోకస్ మాత్రమే. లోకస్ నుంచి 4 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి.
6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో చూడండి, వీటి యొక్క క్వశ్చన్స్ లేదా వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎవరికైనా రాకపోతే ఇక్కడ ఏదైతే మనం చాప్టర్ చెప్పుకున్నామో ఇందులో ప్రతి చాప్టర్ నుంచి 7 మార్క్స్ మరియు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇందులో ప్రతి చాప్టర్ నుంచి 7 మార్క్స్ మరియు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరికైనా ఒకసారి చాప్టర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ప్లెయిన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా 3D కోఆర్డినేట్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందన్నా? సో నెక్స్ట్ చూడండి, రేట్ మెథడ్ దీని నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. దీని చాయిస్ కింద విడిచిపెట్టినా పర్వాలేదు, ఎందుకంటే మీకు ఈ 4 ఎక్కడ కలుస్తుంది? లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. అర్థమైందా? లేదంటే స్ట్రైట్ లైన్స్లో కూడా కలిసిపోతుంది. సో మీరు 4 మార్క్స్ కోసం చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే లాకస్, స్ట్రైట్ లైన్, నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్. ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఇవి చేస్తే సరిపోతుంది. రేట్ ఆఫ్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7 మార్క్స్కి మీరు చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ కరెక్ట్గా చేస్తే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కూడా సమ్స్ కూడా మీరు చాలా ఈజీగా చేయగలరు. నెక్స్ట్ DCS అండ్ DRX, డైరెక్షన్ కోసెన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటే 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, కాబట్టి ఇది కూడా ఈజీ. ఎన్ని సెన్స్ అయ్యాయి? 1 + 2 3 + 4 క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకో క్వశ్చన్ మీకు అయితే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి రాసుకోవచ్చు, నెక్స్ట్ డిఫరెన్సెస్ నుంచి రాసుకోవచ్చు. ఎవరికైతే డిఫరెన్షియేషన్ కష్టంగా ఉంటుందో ఆ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో నేర్చుకోండి. ఎవరికైతే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ రావో వాళ్ళు డిఫరెన్షియేషన్లోకి నేర్చుకోండి. ఇందులో ఏదో ఒక చాప్టర్ కరెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది, ఇంకో చాప్టర్ చాయిస్ కింద విడిచిపెట్టచ్చు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఈ విధంగా మీరు చేస్తే 4 మార్క్స్ అదేవిధంగా 7 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ 2 మార్క్స్ మీరు చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ DCS అండ్ DRS, నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు ప్లెయిన్ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఇవి చేస్తే మీకు 75 ఈజీగా 55 to 16 ఈజీగా క్రాస్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఒక పర్టికులర్ ప్లాన్తో చదివినట్లయితే మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఎంతవరకు మేము ఏదైతే చెప్పుకున్నామో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని ఒక PDF ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఫైల్స్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి లేదా ప్రతి లెసన్ నుంచి ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క బ్లూ ప్రింట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మనం డైలీ చెప్తున్న ప్రతి క్లాస్ వరకు అప్డేట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మీరు కరెక్ట్గా చదివినట్లయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు మీరు వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా వీడియోకి ఆన్సర్స్ కావాలంటే దానికోసం మీరు చేసింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. చూపించాను కదా, కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీ మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది? సో మెటీరియల్స్ అంటే ఫస్ట్ ఇయర్ మెటీరియల్స్, అదేవిధంగా సెకండ్ ఇయర్ మెటీరియల్స్, ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి? స్క్రీన్ షాట్స్ పెట్టడం. సో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్స్ పెట్టండి, మెటీరియల్స్ ఫ్రీగా పొందండి. సో చూడండి, ఇంతవరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.